ఎగ్జామ్స్ కూడా ఇంత పొద్దున్న సీరియస్‌గా లేచి రెడీ గాలే. ఇంకా న్యూ ఇయర్ ఎప్పుడొస్తుందా అని పిచ్చ వెయిటింగ్‌లో ఉన్నా. సో బండి ముందుకెళ్ళే ముందు వార్నింగ్ ఇస్తున్నా. ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి. ఆ 3 ఎపిసోడ్స్ చూడలేదంటే చూసి రండి. ఈ బ్రేక్ డౌన్‌ని ఇంకా ఎంజాయ్ చేస్తారు. క్విక్ రీక్యాప్ ఇవ్వాలంటే ఎపిసోడ్ 4 ఎండింగ్‌లో 11 తన ల్యాబ్ సిస్టర్ కాళీ ప్రసాద్‌ని మళ్ళీ సీజన్ 2 తర్వాత ఇప్పుడు కలుస్తుంది. తను, హాపర్, నాన్సీ, జోనథన్, డస్టిన్ ఇంకా స్టీవ్ అప్‌సైడ్ డౌన్‌లో ట్రాప్ అయి ఉన్నారు. మ్యాక్స్ ఇంకా హాలీ వెక్నా నుండి దాక్కుంటున్నారు. వెక్నా ఏమో సక్సెస్‌ఫుల్లీ ఆ పిల్లలందరినీ అప్‌సైడ్ డౌన్‌కి తీసుకెళ్ళిపోయాడు. అండ్ విత్ ఎ హైలైట్ ఎండింగ్ విల్ కి పవర్స్ వచ్చాయి. ఫస్ట్ విల్ దగ్గరికి వస్తే 4th ఎపిసోడ్ ఎండింగ్ లో విల్ కి పవర్స్ వచ్చాయని పిచ్చోళ్ళ ఎగిరాం. 5th ఎపిసోడ్ లో ఏమో దాన్ని వెక్నా హైవ్ మైండ్ దగ్గర ఉన్నప్పుడే పనిచేస్తే లేనప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని తెలుస్తుంది. తర్వాత ఈ సీన్ లో లూకస్ విల్ ని విల్ ద వైస్ అని పిలుస్తాడు, రెఫరింగ్ టు హిస్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ క్యారెక్టర్. ఎందులో అయితే విల్ ఒక విజర్డ్ గా రోల్ ప్లే చేస్తాడు. దానికి రిప్లై లో మైక్ విజర్డ్ కాదు సార్సరర్ అని చెప్తాడు. ఇప్పుడు ఈ విజర్డ్ ఇంకా సార్సరర్ లో తేడా ఉందంటే విజర్డ్స్ కి మ్యాజిక్ పవర్ రావాలంటే ఈ స్పెల్ బుక్స్ లేదా మిస్టికల్ టూల్స్ ద్వారా అవుతుంది, కానీ సార్సరర్స్ కి అది బై బర్తే ఉంటుంది. ఇప్పుడు అదెందుకు వచ్చిందని అంటే విల్ ఈ పవర్స్ నేర్చుకోలే, వెక్నా వల్ల అయినా ఇట్ కేమ్ ఫ్రమ్ హిమ్. అండ్ సిమిలర్ టు విల్, డంజన్స్ అండ్ డ్రాగన్స్ లో సార్సరర్ క్యారెక్టర్స్ కి విల్లానే ఎప్పుడా ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అండ్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ హౌ విల్ తన వీక్నెస్ ని ఒక స్ట్రెంత్ లో ఇప్పుడు వాడుతున్నాడు. ఇంకా 7th ఎపిసోడ్ లో తను గే అని కన్ఫెస్ చేస్తాడు, విచ్ వాస్ రియల్లీ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్. కుడోస్ టు నోవా స్నాప్. సీజన్ 1 నుండి చాలా అండర్ రేటెడ్ ఉండే. హీ ఫైనలీ గాట్ హిస్ మూమెంట్. ఏ ఐసోలేషన్ ని ఐడెంటిటీ క్రైసిస్ ని వాడి వెక్నా విల్ ని ఇన్ని సీజన్స్ టార్చర్ చేశాడో ఇప్పుడు దాన్నే విల్ స్ట్రెంత్ లా కన్వర్ట్ చేశాడు. సరే, వెక్నా సంగతి ఏంటంటే మిగతా పిల్లల్ని తెచ్చి తన గ్రాండ్ ప్లాన్ రివీల్ చేస్తాడు. టు మచ్ బోత్ వరల్డ్స్. ఇంకా మనం గొర్రెల్లో అప్సైడ్ డౌన్ అండ్ రియల్ వరల్డ్ అని అనుకుంటాం. తర్వాత డస్టిన్ ఇచ్చిన షాక్ ఇంత అంతా కాదు. ఇప్పటిదాకా అప్సైడ్ డౌన్ అన్నది రియల్ వరల్డ్ ప్యారలల్ డైమెన్షన్ అన్న థియరీని కంప్లీట్ గా ఎరేస్ చేస్తారు ఈ 3 ఎపిసోడ్స్ లో. ఇన్ఫాక్ట్ అది రియల్ వరల్డ్ కి ఇంకా ది అబిస్ అని డస్టిన్ పిలుస్తున్న వేరే డైమెన్షన్ కి ఒక వార్మ్ హోల్, ఒక ఇంటర్ డైమెన్షనల్ బ్రిడ్జ్ లా పనిచేస్తుందని డస్టిన్ రివీల్ చేశాడు. సో ఈ అప్సైడ్ డౌన్ బ్రిడ్జ్ 11 హెన్రీని ది అబిస్ కి బానిష్ చేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేయడంతో క్రియేట్ అయింది. సో హెన్రీ ఆ వరల్డ్ ని ఈ రియల్ వరల్డ్ తో మర్జ్ చేసి దానికి అనుకూలంగా ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాడు. అండ్ దీనికి పిల్లలు కావాలి, బికాస్ వాళ్ళు ఇంకా వీక్ మైండ్ తో ఉన్నారు, ఈజీ టు లూర్. ఈ ప్లాన్ ని డీకోడ్ చేసిన లూజర్స్ అయితే ఆ కష్టాలు ఏవో వెక్నానే పడినాయి. అర్త్కి దగ్గరకు వచ్చాక 11, కాళీ ఇంకా విల్ కలిసి మిగతా లూజర్స్ పిల్లల్ని కాపాడి ఆ ఎగ్జాటిక్ మ్యాటర్ ఏదైతే ఈ బ్రిడ్జ్ ని స్టేబుల్ గా ఉంచుతోందో అందులో ఒక టైం బాంబ్ వదులుతారు. అండ్ ఎవ్రీవన్ విన్స్ ఎక్సెప్ట్ వెక్నా. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. ఇదో పక్కుంటే ఇంకో పక్క మిలిటరీ ఎవరికి సూపర్ పవర్స్ ఉంటే వాళ్ళ బ్లడ్ ని తీసుకుని ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎక్కిచ్చేస్తున్నారు టు క్రియేట్ మోర్ 11s అండ్ హెన్రీస్. ఇంకా దానికి ఫస్ట్ కాళీ బ్లడ్ వాడారు, అది ఇంకా పనిచేయట్లే అని 11 కి కాపు కాశారు. ఇప్పుడు వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని కాళీ ఇంకా 11 చర్చ్ లో ప్లాన్ చేసుకుంటుంటే ల్యాబ్ కి వెళ్ళిన నాన్సీ, జోనథన్, డస్టిన్ ఇంకా స్టీవ్ వాళ్ళు 2 టీమ్స్ గా విడిపోయి ఆ వాల్ ని ప్రొటెక్ట్ చేసే షీల్డ్ జనరేటర్ ఎక్కడుందో అని వెతకడానికి వెళ్తాడు. అండ్ తెలిసిందేగా ఇద్దరు ఒక పనికి వెళ్లారనుకో అది పక్కన పెట్టి మిగతా అన్ని పనులు చేస్తారు. స్టీవ్, డస్టిన్ వాళ్ళ ఈగో క్లాష్ చేసుకుని ఒక ఎమోషనల్ మూమెంట్ కి వస్తారు. ఎలా డస్టిన్ ఎడీని పోగొట్టుకున్నాడు, మళ్ళీ స్టీవ్ ని పోగొట్టుకోలేడని. దానికే కంటి నుండి నీళ్లు వలవల వచ్చేస్తే జోనథన్ ఇంకా నాన్సీ బ్యూటిఫుల్ బ్రేకప్ సీన్ చూశాక గుండె నిండిపోయింది గైస్. కానీ ఎక్కడో కొడుతోంది సీనా. లాస్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలిసిపోతారేమో అని మీరేమంటారు? టీమ్ నాన్సీయా లేదా టీమ్ స్టాన్సియా? దెన్ మ్యాక్స్ ఇంకా హాలీ దగ్గరికి వస్తే ఎందుకు వెక్నా కేవ్ లోపలికి ఎంటర్ కాడు అన్న ఆరిజిన్ స్టోరీ ఫైనలీ చెప్పారు. అది కూడా సగమే. బేసికలీ హెన్రీ చిన్నప్పుడు ఒక అండర్ గ్రౌండ్ లో ఒక సోవియట్ సైంటిస్ట్ ని కలుస్తాడు. ఎవరైతే హెన్రీని చూడగానే వాడి చేతి మీద ఒక బుల్లెట్ కాలుస్తాడు. హెన్రీ ఏమో రాయిచ్చి వాడి తలని బాధేస్తాడు. తర్వాత ఆ సోవియట్ సైంటిస్ట్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేస్తాడు అండ్ అందులో నుండి సేమ్ అప్సైడ్ డౌన్ స్పోర్ట్స్ పార్టికల్స్ లాంటిది రిలీజ్ అవుతుంది. అంతే, అక్కడితో కట్ చేస్తారు. హింటింగ్ ఇస్ దట్ దాని వల్ల హెన్రీకి టెలికనిసిస్, టెలిపతి ఇంకా ఇల్యూజన్ క్రియేటింగ్ లాంటి పవర్స్ వచ్చాయి. దెన్ మ్యాక్స్ ఇంకా హాలీ వెక్నా మైండ్ స్పేస్ లో ఎంటర్ అవుతారు. మ్యాక్స్ ఎప్పుడైతే ఆ ఓపెన్ డోర్ ద్వారా తను మాత్రమే ఎంటర్ అవ్వగలదు అని చెప్తుందో నా మైండ్ లో హాలీ రియాక్షన్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కానీ మ్యాక్స్ హాలీని కూడా తన డోర్ ని క్రియేట్ చేయమని ఇన్స్పైర్ చేస్తాడు, విచ్ షీ ఫైనలీ డస్. ఇంకా ఇద్దరు వాళ్ళ డోర్స్ కి పరిగెట్టుకుంటూ వెళ్తారు. కానీ మ్యాక్స్ లేచే ముందే వెక్నా తన మీద డెమో డాగ్స్ ని పంపిస్తాడు. రాబిన్ సిగ్నల్ ఇచ్చాక లూకస్ మ్యాక్స్ తో పాటు ఎస్కేప్ అవుతాడు. అండ్ ఈ సీన్ ఆల్మోస్ట్ జురాసిక్ పార్క్ లో కిచెన్ సీన్ లా అనిపిస్తుంది. ఇంకా భగవంతుడా అనే టైంకి మైక్ వాళ్ళ మదర్ ఆ డెమో డాగ్స్ ని CO2 సిలిండర్ తో చంపి ఒక మాస్ ఎంట్రీ ఇస్తుంది. హాలీ దగ్గరికి వస్తే తను ది అబిస్ లో మేల్కుంటుంది. షీ ట్రైస్ టు ఎస్కేప్, కానీ వెక్నా తన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ అదే ప్లేస్ లో తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ సరిగ్గా గమనిస్తే సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ లానే కనిపిస్తుంది, ఇన్వర్టెడ్. ఇది మరి హెన్రీ తయారు చేశాడో లేదా ముందుంచో ఉందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మనకి తెలిసినంత వరకు
11 హెన్రీని బ్యానిష్ చేసే ముందే ఇక్కడ డెమోగోర్గన్స్ ఒక డార్క్ మ్యాటర్ తో నిండి ఉండే. హెన్రీ ఆ డార్క్ మ్యాటర్ కి జస్ట్ ఒక షేప్ ఇచ్చాడు. మేబీ ఈ ప్లేస్ ఈ మొత్తం వరల్డ్ సోర్స్ ఎనర్జీ అనుకుంటా. దేన్నైతే వెక్న ఆ సోర్స్ ని వాడి తన పవర్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటున్నాడు. తర్వాత హాలీని మళ్ళీ ట్రాన్స్ లో పంపించాక వెక్న మిగతా బిల్లని మ్యానిపులేట్ చేసి హాలీని కంప్లీట్ గా ఐసోలేట్ చేసేస్తాడు. ఈవెన్ మన డెరిక్ కూడా వెక్న సైడ్ తీసుకుంటాడు. ఇంకా దాంతో ఎపిసోడ్ 7 ఎండింగ్ లో అందరు పిల్లల్ని తన హైవ్ మైండ్ కనెక్ట్ చేసి అబెస్ ని రియల్ వరల్డ్ లోకి మర్జ్ చేసే ప్రాసెస్ మొదలు పెడతాడు. అండ్ ఫైనల్లీ ఒక థియరీతో ఈ బ్రేక్ డౌన్ ఎండ్ చేయాలంటే సీజన్ 1 ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో మైక్, లూకస్, జస్టిన్ ఇంకా విల్ ఆ డంజన్స్ అండ్ డ్రాగన్స్ ఆడడం గుర్తుంది కదా. అందులో ఈ వెక్నా ఫ్యాంటసీ క్యారెక్టర్ ని చంపడానికి విల్ కి డైస్ రోల్ 20 కావాలి. కానీ ఆ డైస్ కింద పడిపోవడంతో ఇంకా మైక్ వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ చేయడంతో గేమ్ ని అక్కడే ఆపేస్తారు. నాకు తెలిసి ఆ గేమ్ ని ఈ ఫైనల్ ఎపిసోడ్ లో ఎండ్ చేస్తారు. ఇఫ్ యూ రిమెంబర్ సీజన్ 5 ఎపిసోడ్ 4 క్లైమాక్స్ లో వెక్నా విల్ తన ఫస్ట్ అని అంటాడు. ఫస్ట్ అంటే ఏంటి? 1 కదా. అండ్ 11 కి తన పేరు తన టెస్ట్ సబ్జెక్ట్ నంబర్ నుండి వచ్చింది. సో 1 + 11 12. ఇంకా 8 ఉంది కదరా అంటే కాళీ ప్రసాద్ టెస్ట్ సబ్జెక్ట్ నంబర్ 8. 12 + 8 20. దీని రెఫరెన్సెస్ 7th ఎపిసోడ్ లో మెన్షన్ చేస్తారు దట్ విల్ కూడా 11 ఇంకా కాళీతో పాటు ది అబిస్ లో వెక్నాని ఓడించడానికి ఉంటాడని. సో ఐ వోంట్ బి రాంగ్ ఇన్ సేయింగ్ దట్ ఈ గ్యాంగ్ కూడా దీన్ని అదే విధంగా ఎండ్ చేస్తారు. సో ఓవరాల్ ఈ 3 ఎపిసోడ్స్ మనకి ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ తో ఎండ్ చేశారు. బికాస్ వాల్యూమ్ 1 వాస్ ఫుల్ సెటప్ ప్లానింగ్, వేరస్ వాల్యూమ్ 2 సీజన్ 1 నుండి ఎక్కడైనా మిస్టేక్స్ లేదా అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి పెట్టినట్టు ఉన్నారు. ఎలా అయితే వాల్యూమ్ 1 ఒక లీనియర్ వేలో గ్రోత్ అవుతూ పోయిందో వాల్యూమ్ 2 దగ్గరికి వచ్చాక ఫ్లాట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ లాస్ట్ ఎపిసోడ్ చేతిలోనే మొత్తం భారం. అయితే నెట్ఫ్లిక్స్ లో బెస్ట్ షోలో ఎండ్ అవుతుంది లేదా జియోటీలా. సో మీకు వాల్యూమ్ 2 ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏం అనిపించకపోతే అదేనా రాయండి, ఏదో ఒకటి పెట్టండి గైస్. సరే, లైక్ షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.